హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రస్తుతం ఫెంగాల్ తుఫాన్ వలన మిరప తోటలకు ఏ విధమైన సమస్యలు వస్తూ ఉంటాయి, వాటి నివారణ తీసుకోవాల్సిన తగు చర్యల గురించి తెలుసుకుందాము. అయితే ఆంధ్ర, తమిళనాడుకు సూచన ఉన్నందున వర్షం పడినట్లయితే నీరు నిలవకుండా చూసుకోండి. వర్షం వెల్స్ వర్షం తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత తోటపైన 3 అదేవిధంగా పెగాసిస్‌ని స్ప్రే చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ నీళ్లు నిలవడం లేదా ఎక్కువ నీటి తాకిడికి గురైనా గానీ మొక్కలు వడలిపోతూ ఉంటాయి. వీటి నివారణ కోసం మనము 3/19 అదేవిధంగా పెగాసిస్‌ని ఖచ్చితంగా, పెగాసిస్ కాకున్నా గానీ బేర్ వారి కాన్ఫిడార్ తక్కువ ధరలో బేర్ వారి కాన్ఫిడారు, అదేవిధంగా 3/19 ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోండి. 3/19 ఎకరానికి వచ్చేసి కేజీ చొప్పున, అదేవిధంగా కాన్ఫిడార్‌ని 100 ml చొప్పున స్ప్రే చేసుకోండి. ఇక తెలంగాణ ప్రాంతంలో వర్ష సూచన లేదు కాబట్టి మబ్బు ఉండే అవకాశం ఉంటుంది. తరచుగా మబ్బులు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మబ్బులు ఈ తుఫాను కారణంగా తెలంగాణలో ఉంటాయి. మబ్బులు ఉన్నప్పుడు మిరప తోటలో లబ్ధ పురుగు, అదేవిధంగా శనగపచ్చ పురుగు, ఆకుపచ్చ పురుగు ఈ 3 దాడి చేస్తూ ఉంటాయి. మీరు గమనించవచ్చు. ఈ 2, 3 రోజుల తర్వాత మీకు మీ తోటలో ఈ పచ్చ పురుగు, ఆకుపచ్చ పురుగు కంపల్సరీగా కనిపిస్తుంది. దాని నివారణ కోసం మీరు ఖచ్చితంగా క్రిస్టల్ కంపెనీ వారి ప్రొక్లెయిమ్‌ని తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా మబ్బులకు ఫ్లవర్ డ్రాప్ అవుతూ ఉంటుంది కాబట్టి క్రాప్ మ్యాక్స్, అగ్రోమిన్ మ్యాక్స్ లేదా ఫార్ములా 6 ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోండి. ప్రొక్లెయిమ్ మరియు ఫార్ములా 6ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఫ్లవర్ డ్రాపింగు, అదేవిధంగా ఆకుపచ్చ పురుగు నివారణ సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.